తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందిపుచ్చుకోవటం ఒక ఎత్తైతే ఆ వారసత్వానికి తనదైన ముద్రను అద్ది గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడం మరో ఎత్తు. ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న ధీరుడు రామ్ చరణ్. మార్చి 27న ఆయన 41వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన లోకంలో ఒక ఉద్వేగభరితమైన పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుంచి మారుమూల గ్రామాల వరకు ఎక్కడ చూసినా చరణ్ నామస్మరణే వినిపించింది. కొంతకాలంగా రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా అని, అందులో ఆయన క్రికెటర్ గా కనిపిస్తారని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం చేశారు. రామ్ చరణ్ తన 16వ మూవీలో ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రికెటర్ గా కనిపిస్తారని, బుచ్చిబాబు సానా ఒక స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. చరణ్ బ్యాట్ పట్టుకుని సిక్సర్లు కొడుతుంటే చూడాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. కానీ బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ అయిన పెద్ద టైటిల్ గ్లిమ్స్ ఒక్కసారిగా అందరి అంచనాలను తలకిందులు చేసింది. తెరపై చరణ్ కండలు తిరిగిన బాడీతో ఒళ్లంతా మట్టి పూసుకుని కుస్తీ బరిలో మల్ల యోధుడిలా ప్రత్యక్షం కాగానే థియేటర్లు, సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆ కళ్లలో కసి, ఆ శరీర దారుఢ్యం చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ వద్ద చరణ్ మరోసారి గర్జించడం ఖాయమని అర్థమవుతోంది. మల్ల యోధుడి పాత్రలో చరణ్ పడుతున్న శ్రమ ఆయన అంకిత భావానికి నిదర్శనం. క్రికెట్ బ్యాక్ డ్రాప్ అనుకున్న చోట మల్ల యుద్ధం లాంటి రా అండ్ రస్టిక్ కథను ఎంచుకోవటం ఆయన సాహసానికి నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ఒక కొడుకు ఎదుగుదలను చూసి తండ్రి గర్వపడటం సహజం. కానీ ఆ కొడుకు కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచినప్పుడు ఆ తండ్రి అనుభవించే ఆనందం మాటలకు అతీతం. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలించింది. చిన్నప్పుడు తన చేయి పట్టుకుని తడబడే అడుగులు వేసిన నా రామ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గుండెల్లో నిలిచిపోయాడు అని మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు. కేవలం ఒక నటుడిగానే కాదు, క్రమశిక్షణ గల కొడుకుగా, దైవభక్తి గల భక్తుడిగా, కుటుంబ విలువలను కాపాడే వ్యక్తిగా చరణ్ ఎదిగిన తీరు చూసి మురిసిపోయారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, దానికి కొత్త వన్నె తెచ్చాడని ఆయన గర్వంగా చాటారు. సాధారణంగా స్టార్ల పుట్టినరోజులంటే కేక్ కటింగ్లు, భారీ పార్టీలు ఉంటాయి. కానీ మెగా ఫ్యామిలీ ఈసారి ఆ వేడుకను అర్థవంతమైన సేవా కార్యక్రమంగా మార్చింది. చిరంజీవి తనకు ఎన్టీఆర్ అవార్డు రూపంలో వచ్చిన 10 లక్షల రూపాయల నగదును ఫౌండేషన్లకు దానం చేయడం ఆయన గొప్ప మనసును చాటి చెప్పింది. అంతేకాదు, షూటింగ్ సమయంలో చరణ్ ను కలిసిన కొందరు వృద్ధులను స్వయంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ఆహ్వానించారు. వారితో కలిసి కేక్ కట్ చేసి, వారికి కొత్త బట్టలు పెట్టి, స్వయంగా అన్నం వడ్డించి వారి కళ్లల్లో ఆనందాన్ని చూశారు. ఒక సూపర్ స్టార్ ఇలా సామాన్యుడిలా వడ్డిస్తుంటే ఆ వృద్ధుల కళ్లలో కనిపించిన కృతజ్ఞతా భావం వెలకట్టలేనిది. మెగా కుటుంబ సభ్యుల విషెస్ కూడా హైలైట్ గా నిలిచాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లో ట్వీట్ చేస్తూ ఈ ఏడాది పెద్దినామ సంవత్సరంగా మారాలని చరణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మల్టీ స్టారర్ హీరోల మధ్య ఉండే అనుబంధం అభిమానులకు కనువిందు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజునావా ప్రత్యేకంగా చరణ్ కు విషెస్ పంపగా, సోదరి సుస్మిత కొణిదెల అయితే చరణ్ తమ కుటుంబానికి వెన్నుముక అంటూ తన తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలను కురిపించారు. రామ్ చరణ్ ఎదుగుదల కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన, ఆస్కార్ స్టేజ్ పై మెరిసిన, తండ్రికి తగ్గ తనయుడిగా సేవాగుణంలోనూ వినయంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. పెద్ద గ్లిమ్స్ ఇచ్చిన జోష్ తో చిరంజీవి చూపిన సేవా మార్గంలో చరణ్ ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా సాగాలని ఆశిద్దాం.